మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు ఈ రాశిలో ఉంటాయి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం కూడా 14, రాజపూజ్యం 3, అవమానం 1. ఈ రాశి వారికి శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. స్వగృహయోగం ఉంది, ఆర్థిక లాభాలు ఉన్నాయి. అన్ని రకాలైన వృత్తులు వ్యాపారాలు చేసేవారందరికీ కూడా ఈ సంవత్సరం గురుగ్రహ బలం ఉన్నది కనుక యోగం బాగుంటుంది, కలిసి వస్తాయి, చేసిన పనుల్లో విజయం లభిస్తుంది. విద్యార్థులు చదువులకి విదేశాలకు వెళతారు, వీసాలు వస్తాయి, అక్కడ తగిన సహాయ సహకారాలు మిత్రుల ద్వారానో లేక ఇతరుల ద్వారానో లభిస్తాయి. ఇప్పటికే విదేశాల్లో ఉన్నవాడికి ఇంకా బాగా కలిసి వస్తుంది. ఆర్థిక విషయంలో మాత్రం కొంచెం ఖర్చులు ఎక్కువ ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. వీలున్నంత వరకు వీళ్ళు చంద్రుణ్ణి సూర్యుణ్ణి తలుచుకుంటే మంచిది. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు వస్తాయి. ఉద్యోగస్తులకి జీతం పెరుగుతుంది, సంతానం వల్ల లాభం ఉంటుంది. పిల్లలు కూడా బాగా ప్రతిభ కనబరుస్తారు, బాగా పైకొస్తారు. ఈ రాశి వాళ్ళకి పిల్లల వల్లే ఎక్కువ లాభాలు ఉన్నాయి. సమాజంలో వీళ్ళకి గౌరవం లభిస్తుంది. పెట్టుబడులు పెట్టి మంచి మంచి ఉద్యోగాలు పొందడానికి, అలాగే ఈ మధ్యకాలంలో ఏదో సెన్సెక్స్ మొదలైన వచ్చే వాటిల్లో కూడా లాభాలు పొందడానికి ఈ సంవత్సరం అనుకూల కాలం అన్నమాట. ఆర్థికంగా బాగుంటుంది. ఉద్యోగ విషయాల్లో ఏళ్ల తరబడి ఉన్న సమస్యలన్నీ ఈ సంవత్సరం పరిష్కరింపబడతాయి, శుభం కలుగుతుంది, అనుకున్న చోటికి బదిలీ అవుతుంది. న్యాయవాద రంగంలో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వస్తుంది, కళారంగాలలో ఉన్న వాళ్ళకి కూడా బాగా కలిసి వస్తుంది. ఇంకా వ్యవసాయం చేసే రైతులు ఉన్నారే, వాళ్ళకి మొదటి పంట కంటే రెండవ పంట బాగా కలిసి వస్తుంది. వ్యాపారులకి బాగా లాభాలు వస్తాయి. వేరుశనగ, కందులు ఇటువంటి అపరాలతో వ్యాపారాలు చేసే వాళ్ళకి ఈ సంవత్సరం బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. ఇక స్థలాలు పొలాలతో వ్యాపారాలు చేసే వాళ్ళకి కూడా బాగుంది. కోళ్ళు, కోళ్ళ ఫారాలు వాటిలతో వ్యాపారాలు చేసే వాళ్ళకి బాగున్నది. స్త్రీలకి ఈ రాశిలో ఉన్న వాళ్ళకి పురుషుల కంటే ఎక్కువ శుభ ఫలితాలు ఉన్నాయి. కుటుంబంలో మర్యాద, అభివృద్ధి ఉన్నాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది, మర్యాద పెరుగుతుంది. ఇది వరకు ఈ రాశిలో ఉన్న దంపతులు ఎవరైనా ఏ కారణం చేతనైనా దూరంగా ఉండవలసి వస్తే, ఇది తగాదా వల్ల కానీ ఉద్యోగాల వల్ల కానీ వాళ్ళు ఒక చోటకి చేరిపోతారు, కలిసి ఉంటారు. సంతాన ప్రాప్తి ఉన్నది. ఈ రాశిలో ఉన్న గాయకులకి, చలనచిత్ర రంగంలో ఉన్న వాళ్ళకి, నాటక రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, ఇలాంటి కళా ఆరాధన చేసేటటువంటి వాళ్ళకి అద్భుత కాలం ఇది. బాగా యోగకాలం, కలిసొచ్చే కాలం. పేరు వస్తుంది, ధనం వస్తుంది, అవార్డులు కూడా వస్తాయి. టీవీ సినిమా రంగాల్లో వారికి మంచి అవకాశాలు వస్తాయి. గృహ నిర్మాణాలు కలిసి వస్తాయి. ఇంకా ఈ భవనాలు కట్టుకోవడానికి సామాన్లు అమ్ముతారే, ఏదో స్టీల్ అని లేక ఇసుకని సిమెంట్ అని అమ్మేవాళ్ళకు కూడా బాగా కలిసి వస్తుంది. కానీ అప్పుడప్పుడు శత్రువులు చావు దెబ్బ కొడుతూ ఉంటారు, వాళ్ళ వల్ల అనేక నష్టాలు వస్తూ ఉంటాయి. ఆ సమయంలో ఏది సుఖంగా సాగుతున్నప్పుడు శత్రువుల వల్ల ఇబ్బంది వస్తున్నప్పుడు హనుమంతునికి సంబంధించినటువంటి ఒక గొప్ప కవచం ఉన్నది, హనుమత్ కవచం. యూట్యూబ్లో నేను చదివి పెట్టాను కాబట్టి వద్దిపర్తి పద్మాకర్ హనుమత్ కవచం అంటూ వస్తుంది, అది వినండి. ఆ శత్రువులు పటాపంచలైపోతారు. ఈ రాశి స్త్రీ పురుషులందరికీ చాలా బాగుంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి విజయాలు ఎక్కువగా ఉన్నాయి. శ్రవణం వారు ఈ సంవత్సరం కొత్త కొత్త పనులు చేపడతారు, ఆర్థిక లాభం పొందుతారు. నిజం చెప్పాలంటే ఈ రాశిలో శ్రవణ నక్షత్రం వాళ్ళకున్న శుభములు ఇంకెవరికీ లేవు. శ్రవణ నక్షత్రం వాళ్ళకి విద్యార్థులకి బాగుంది, పెద్దవాళ్ళకి ఉద్యోగాల్లో బాగుంది, ధనాదాయం ఉంటుంది, గృహ నిర్మాణాలు కలిసి వస్తాయి, కీర్తి పొందుతారు. సాక్షాత్తు విష్ణువేనేమో వీళ్ళు అన్నంత మంచి పేరు పొందుతారు వీళ్ళు. ధనిష్ట వారికి రుణాలన్నీ తొలగిపోతాయి. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 8. ఆ అదృష్ట సంఖ్య 8తో పాటుగా అష్టమి, పంచమి, సప్తమి, షష్ఠీ తిథులు కూడా బాగా కలిసి వస్తాయి. మంగళవారం, సోమవారం వీళ్ళకి బాగా కలిసి వస్తాయి. వీలున్నంత వరకు మంగళ సోమవారాల్లో భగవద్ దర్శనాలు చేసుకుని నవగ్రహ ప్రదక్షిణలు చేస్తే ఇంకా ఎక్కువ శుభ ఫలితాలు పొందుతారు.